కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. తల దొరికింది కానీ తల చుట్టూ ఉన్న మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. తిమ్మాపూర్ వ్యవసాయ బావిలో దొరికిన విద్యార్థి అభిలాష్ కేసు కొత్త మలుపు తిరిగింది. అభిలాష్ తలను బావిలోనే గుర్తించారు పోలీసులు. బావిలో నీళ్లని తోడేసిన తర్వాత పుర్రెను వెలికి తీశారు. ఆ పుర్రె అభిలాష్దే అని వైద్యులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే అభిలాష్ డెడ్ బాడీ బావిలో ఎందుకు తేలిందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలింది. అభిలాష్ది హత్య ఆత్మహత్య అన్నది తేలాల్సి ఉంది. అభిలాష్ అమాయకపు విద్యార్థి. అలాంటి వ్యక్తిని హత్య చేసింది ఎవరు, చేస్తే ఎందుకు చేశారు అన్నది తేలాల్సి ఉంది. అభిలాష్ డెడ్ బాడీ మార్చి 27వ తేదీన తిమ్మాపూర్లోని వ్యవసాయ బావిలో బయటపడింది. తొలుత మొండాన్ని మాత్రమే కనిపెట్టారు పోలీసులు. దీంతో అందరూ టెన్షన్ పడ్డారు. అభిలాష్ని ఎవరో చంపి తలను ఒక చోట, మొండెం మరొక చోట వేశారని భావించారు. కానీ ఇప్పుడు తల కూడా అదే బావిలో దొరకడంతో అభిలాష్ది హత్య ఆత్మహత్య అన్న ప్రశ్న తెర మీదకు వస్తోంది. అభిలాష్ కేసులో పోలీసులు మాత్రం హత్య అనుమానాలపైనే ఎక్కువ దృష్టి సారించారు. ఎందుకంటే అభిలాష్ అదృశ్యమైన రోజు అతని తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్లో మీ అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు. అప్పటి నుంచి అభిలాష్ కోసం వెతికిన పేరెంట్స్కు తిమ్మాపూర్లోని వ్యవసాయ బావిలో డెడ్ బాడీ దొరికింది. దీంతో ఖచ్చితంగా అభిలాష్ని ఎవరో చంపారని అనుమానిస్తున్నారు. మార్చి 1న అభిలాష్ కనిపించకుండా పోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తల్లిదండ్రులు మార్చి 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ శివార్లలోని వ్యవసాయ బావిలో గత నెల 27వ తేదీన బుధవారం సాయంత్రం తలలేని ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా డిప్లొమా విద్యార్థి అభిలాష్గా గుర్తించారు. అయితే తమ కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోబోడని, అతను పిరికివాడు కాదని చెబుతున్నారు అతని పేరెంట్స్. ఈ ఘటన జరిగి 32 రోజులు అవడంతో తల పూర్తిగా కూలిపోయి కనిపించింది. బావిలో నీళ్లన్నీ పూర్తిగా తోడేసిన తర్వాత తల బయటపడింది. కుమారుని చివరిసారిగా మోహన్ చూడలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి విచారణ చేపట్టి ఇది హత్య లేక ఆత్మహత్య అనేది తేల్చాలని వేడుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.